హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైస్ ట్యూబ్. సో ఈరోజు గ్రూప్ 2 సెషన్ అన్నమాట. గ్రూప్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీ పీవైక్యూస్ డిస్కస్ చేద్దాం ఇందులో. సో ఇందులో 75 క్వశ్చన్స్ అడిగారు పీవైక్యూస్లో. ఈ 75 క్వశ్చన్స్ మోస్ట్లీ ఎవరంటే ఓన్లీ యూపీఎస్సీకి కానీ వేరే ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యి అసలు ఏపీ ఆంధ్ర హిస్టరీ చదవలేని వాళ్ళ కోసం ఇది హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఇంకేం టైం వేస్ట్ చేయకుండా. సో ఇందులోని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి which of the following banks has launched the Pattabi Sitaramaya self-business group scheme for rural women of the state to support them in starting own businesses? సో ఇది ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్. ఈ ఆంధ్ర బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఆయనే, పట్టాభి సీతారామయ్య. మచిలీపట్నం 1923లో ఎస్టాబ్లిష్ చేశారు ఈయన. ఓకే, రిమెంబర్ దిస్ ఇయర్ 1923. ఓకే, ఈయన ఒక గాంధీయన్. అండ్ ఈయన ఎక్కడెక్కడ వస్తారంటే 1939లో త్రిపురి సెషన్ లో బోస్ గారు, సుభాష్ చంద్ర బోస్ గారితో పాటు ఈ కంపీటెడ్ ఓకే ఫర్ ద కాంగ్రెస్ ప్రెసిడెన్సీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1948లో కూడా ఈయన ప్రెసిడెంట్. అండ్ 1952లోని జేవిపి కమిటీ వచ్చింది. ఇట్ ఈస్ అబౌట్ రిగార్డ్ వెదర్ స్టేట్ షుడ్ బి ఫార్మ్డ్ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్ ఆర్ నాట్. ఓకే, సో ఇందులో మెంబర్స్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ ఇంకొకటి పట్టాభి సీతారామయ్య గారు. దిస్ కమిటీ యాక్చువల్ గా రిజెక్ట్ చేసింది దట్ స్టేట్ కెనాట్ బి ఫార్మ్డ్ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్. వీళ్ళు అపోజ్ చేశారనమాట, అంత అవసరం లేదు అని. అండ్ ఆఫ్టర్ దిస్ రిజెక్షన్ ద హంగర్ స్ట్రైక్ హ్యాస్ బీన్ బిగన్ బై పొట్టి శ్రీరాములు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు జై ఆంధ్ర మూవ్మెంట్ అనమాట. సో ఇట్ ఈస్ ఆన్సర్ వచ్చేసి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆన్ ముల్కీ రూల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద ప్రిస్క్రైబ్డ్ డ్రామా విప్లవ పరివర్తనము. సో విప్లవ పరివర్తనము అనే డ్రామాని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో ఎవరు స్టార్ట్ చేశారు ఈ డ్రామా అంటే కొడాలి ఆంజనేయులు. ఇట్ ఈవెన్ గాట్ బ్యాండ్ అనమాట. కొడాలి ఆంజనేయులు డ్యూరింగ్ 1920s. ఓకే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అప్పుడే అయింది కాబట్టి 1920s కొడాలి ఆంజనేయులు. నెక్స్ట్ ఇవన్నీ వేరే వేరే సెక్షన్ సంబంధించినవి, సో అందుకని ఇప్పుడు డిస్కస్ చేయట్లే. నెక్స్ట్ వెన్ డిడ్ పొట్టి శ్రీరాములు బికెమ్ ఏ మార్టిర్. సో ఇది ఏంటంటే డేట్ కూడా అడిగారు. సో December 15th 1952. December 15, 1952. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే October 19th అనమాట. సో టోటల్ 58 days, October 19th టు December 15th 1952లో. ఈవెన్ ఏహెల్స్ అనే ఒక న్యూస్ మీడియా కూడా ఈయన డెత్ అనే దాన్ని దే కంపేర్డ్ హిమ్ టు జీసస్ క్రైస్ట్. ఓకే, డెత్. ఇంకొకటి ఈయన ఎక్కడ చనిపోయారంటే ఈ స్టార్టెడ్ దిస్ హంగర్ స్ట్రైక్ ఇన్ మెడ్రాస్ అనమాట. సో ఇట్ వాజ్ ఎట్ ద ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది అయితే ఈయన ఇంటి దగ్గర కాదు, బులుసు సాంబమూర్తి గారు అనమాట. ఆయన ఇంటి దగ్గర చనిపోయారు. సో స్టార్ట్ చేసింది అయితే ఇక్కడ కాదు, ఫస్ట్ హీ స్టార్టెడ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్, బట్ బులుసు సాంబమూర్తి రిక్వెస్టెడ్ హిమ్ టు స్టార్ట్ డూయింగ్ దిస్ హంగర్ స్ట్రైక్ అట్ హిస్ హోమ్ అనమాట. ఓకే, సో బులుసు సాంబమూర్తి, ఇది కూడా ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ had won the title Abhinava Dandi. Okay, so Abhinava Dandi, you can understand, they asked this name called Dandi. Dandi is also a poet. Okay, he is also a scholar. So ఈ దంది రాసింది దశకుమార చరిత. ఓకే, because this was translated into Telugu by Ketana. Okay, answer is Ketana. So Ketana has translated this book into the Telugu, and it is the first poem. Okay, to be translated into Telugu. So that is why he is compared with Dandi and called Abhinava Dandi. Okay, he is a student of Tikkana and they belong Tikkana, Ketana, these all belong to Kakatiyas period. Okay, Kakatiyas, Rudrama Devi. Okay, so, the very famous leaders will get to know in the future classes. Okay, Kakatiya, Abhinava Dandi, Ketana. ఇందులో వచ్చేసి సో ఇది ఎందులో అంటే ఇది రాసింది సాంస్క్రిట్ లో, దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొలిక. సో ఇది కొలిక అనేది ఒక గిల్డ్ నేమ్ అనమాట. గిల్డ్ అంటే ఏంటంటే లైక్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ, ఒక పర్టికులర్ ఆక్యుపేషన్ సంబంధించి దే కమ్ టుగెదర్ టు ఫార్మ్ ఎ గిల్డ్. ఓకే, కమ్యూనిటీ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ అ గిల్డ్. సో ఈ గిల్డ్ కొలికాస్ అనేది శాతవాహన పీరియడ్ లో ఎవరిని పిలుస్తారంటే వీవర్స్. ఓకే, వీవర్స్. సో సిమిలర్లీ దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ అదర్ క్వశ్చన్స్ ఆల్సో. Another one is Halika. Halika is for what? Cultivators, those who till the land. Okay, Halika. Because you can also Bandagut etla ante Halikar is a breed of buffalo. So అది దున్నడానికి వాడతారు అనమాట. సో Halika is for cultivators. Okay, next Gadikas. Gadi.
లైక్ ఒక ఇట్లానే గుర్తుపెట్టుకోవచ్చు, గది ఒక రూమ్ లో ఒక మంచి స్మెల్ రావడం అనమాట, పర్ఫ్యూమ్ మేకర్స్ గదిక. ఓకే, నెక్స్ట్ గోలిక. గోలిక ఆర్ క్యాటిల్ రేరర్స్. ఓకే, అంటే క్యాటిల్ పిల్లలు ఎవరైనా మనకి సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, క్యాటిల్ రేరర్స్ అనేవారు అట్లా ఆవుల్ని మేపడానికి అట్లా వెళ్తూ వెళ్తూ గోళీలు ఆడుకుంటారు అనమాట అక్కడ, సో అట్లా గోలిక. ఓకే, they are herdsmen. Next, udaka yantra. It's yantra. Yantra means it's an equipment. What is that machinery? Udaka yantra. Udaka, like it is to draw water anamata. Water related udaka yantra, irrigation purpose kosam anamata. Next వచ్చేసి sarda vahaka. Vahaka means it's like a vehicle. Something is mobile, moving. So ఏంటి అంటే messages. They pass on messages from one country to another anamata. Sarda vahaka. So Satavahanas tried to send messages to other empires, that time. So they are Sardavakas. Next, Naishada, hunter. Okay, hunters. Okay, Naishada. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొకటి ఈ పైన కేతన గురించి చదివాం కదా, కేతన గురించి చదివినప్పుడు ఇక్కడ ఆల్రెడీ దశకుమార చరిత్ర హీ హాస్ ట్రాన్స్లేటెడ్. సిమిలర్లీ ఇంకొక బుక్ ఆయన రాసిన వెరీ ఫేమస్ బుక్ ఉంది, ఆంధ్ర భాష భూషణం, అంటే ఆంధ్ర భాష మతలబ్ లాంగ్వేజ్. సో ఇట్ ఇస్ అబౌట్ వ్యాకరణం. ఓకే, వ్యాకరణం గురించి రాసిన ఫస్ట్ తెలుగు బుక్ అనమాట ఆంధ్ర భాష భూషణం, కేతన. అండ్ దే బిలాంగ్ టు కాకతీయ పీరియడ్. రిమెంబర్ దిస్, కేతన ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్, ఓకే, కేతన ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ తిక్కన. నెక్స్ట్ వన్, ఇంకొకటి వచ్చేసి ఇంకొక ట్రాన్స్లేషన్ మితాక్షర విజ్ఞానేశ్వరీయం రాశారనమాట కాకతీయ చాళుక్యుల టైంలో. అదే బుక్ ని ఈయన తెలుగులో ట్రాన్స్లేట్ చేశారనమాట, విజ్ఞానేశ్వరీయం. ఓకే, ఈ విజ్ఞానేశ్వరీయం ని తెలుగులో ఫస్ట్ ధర్మశాస్త్రం అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కాదంబరి, బాణాస్ కాదంబరిని కూడా ఈయన ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సార సంగ్రహ గణిత మ్యాథ్స్. సో ఈ గణితం ఆల్రెడీ మనకి ఆల్ ఇండియా వైడ్ గా చూసుకుంటే మహావీరాచార్య గారు ఉంటారు మ్యాథ్స్ లో, మీకు మహావీరాచార్య సార సంగ్రహ గణితం. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే పావులూరి మల్లన్న. ఓకే, మల్లన్న ఎంఎం మ్యాథ్స్, మల్లన్న మ్యాథ్స్. ఓకే, ఇది ఎవరి పీరియడ్ లో అంటే ఈస్టర్న్ చాళుక్యాస్. ఓకే, ఈస్టర్న్ చాళుక్యాస్ టైంలో అంటే రాజ నరేంద్ర. ఓకే, ఈ రాజ నరేంద్ర అనే ఆయన కాలంలో పావులూరి మల్లన్న ఈ ఈ బుక్ ని పోయం ఫామ్ లో మ్యాథ్స్ ని పద్యం ఫామ్ లో మ్యాథ్స్ ని రాశారనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎక్స్చేంజ్ ఈయన ఏంటంటే అవార్డు కూడా పొందాడు. ఏంటంటే ఈ రాజనరేంద్రుడు ఈ పావులూరి మల్లన్న గారికి నావకవాడ అగ్రహారం అనే ఒక విలేజ్ ని రాసిచ్చారనమాట. ఓకే, నవఖండవాడ. ఓకే, న్యూ ఒక ఖండం అంటే లైక్ కాంటినెంట్ మేబీ అట్లా విజయవాడ లాగా నవఖండవాడ అగ్రహార అనేది ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ హూ ఈస్ పాపులర్ నోన్ as ఆంధ్ర శివాజీ. ఎవరు అంటే పార్వతనేని వీరయ్య చౌదరి గారు. ఇది టైం పీరియడ్ ఊరికే అట్లా రాశాను సో దట్ మనకి క్రొనాలజీ గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. సో ఎందుకు ఆంధ్ర శివాజీ అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో, అంటే 1920s టైంలో. ఓకే, ఇది ఇంకొక క్వశ్చన్, నాన్ కోఆపరేషన్ పైన ఆల్రెడీ ఒక క్వశ్చన్ చూసాం ఇట్లాంటిది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సంబంధించింది. అది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది సో ఈయన ఆంధ్రకేశరి ఎందుకు పిలుస్తారంటే అప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఈ ఆంధ్రాలోని ఈయన కింద ప్రమోట్ చేయడానికి ట్రై చేశారనమాట. సో ద గేవ్ హిమ్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ పార్వతనేని ఈ వీరయ్య చౌదరి గారు ఏంటంటే వీరయ్య గారు నో ట్యాక్స్ క్యాంపెయిన్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా ఇది నడిపించారనమాట. చాలా సక్సెస్ఫుల్లీ హీ ఆర్గనైజ్డ్ ఇట్ అండ్ హీ ఆర్గనైజ్డ్ రైతు సభ వేర్ హీ ప్రవోక్ ద ఫార్మర్స్ టు నాట్ టు పే టాక్సెస్ 1921 లో. సో పెదనందిపాడు, స్పెషల్లీ గుంటూరులో పెదనందిపాడు ట్యాక్స్ అబాలిషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది అనమాట ఈయన కింద. అందుకని ఈయనకి ఆంధ్ర శివాజీ అని బిరుదిచ్చారనమాట. సో ఇట్లా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే మనం ఇందాక చూసాం విప్లవ పరివర్తనము అపియర్డ్ అండ్ బ్యాండ్ నాన్ కోఆపరేషన్ కొడాలి ఆంజనేయులు. సో ఇట్లా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సంబంధించి 2 క్వశ్చన్స్ మనం చదివేసాము. సో ఇది ఏంటంటే మీరు మళ్ళీ స్టాటిక్ సార్ మీ అందరికి మీరు చదువుకుంటున్నప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకొస్తాయి అనమాట, ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద లాస్ట్ ఇక్ష్వాకు రూలర్? ఇట్ ఈస్ రుద్ర పురుష దత్త. రుద్ర ఈజ్ లాస్ట్. ఓకే, నేను ఎట్లా గుర్తుపెట్టుకుంటానంటే ఆర్పిడి ర్యాపిడ్ కేమ్ ద లాస్ట్, రుద్ర పురుష దత్త. ఓకే, ఆర్పిడి రుద్ర పురుష దత్త. ఫస్ట్ ఎవరు వచ్చారంటే ఫస్ట్ ఈ ఇక్ష్వాకుల్ రూలర్ ఫస్ట్ ఎవరంటే విఎస్ఎస్. ఓకే, విఎస్ఎస్ ఆర్పిడి. ఓకే, వశిష్ఠపుత్ర శ్రీ శాంతి మూల
రుద్ర పురుష దత్త ఇస్ లాస్ట్ రూలర్. సో ఇక్ష్వాకుల యొక్క క్యాపిటల్ ఏంటి అంటే విజయపూరి అన్నమాట. విజయపూరి ఇన్ ద సెన్స్ నాగార్జున కొండ, అమరావతి దగ్గర ఉంటది. ఇవన్నీ కొంచెం ఇక్కడ ఆ ఏరియాలో ఉన్నాయి, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, అక్కడ ఉంటాయి. విజయపూరి నాగార్జున కొండ. నెక్స్ట్ ఇందులో ఈ ఇక్ష్వాకుల పీరియడ్ లో గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే వీరపురుష దత్త, విపిడి. ఓకే, ఆర్పిడి లాస్ట్, గ్రేటెస్ట్ విపిడి, విఎస్ఎస్ ఫస్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షైవైట్స్. వీళ్ళు షైవైట్స్ అన్నమాట, శివుని కొలుస్తారన్నమాట. ఓకే, 15th క్వశ్చన్. జైన్ ఫిలాసఫికల్ వర్కర్ సమయసార వర్క్. ఇట్ ఈస్ ఎ వర్క్. సమయసార ఎవరు రాశారు అంటే కొండకుండన చర్య. ఓకే, ఈయన అనంతపూర్ దగ్గర అని ఎక్కడో చదివాను. ఓకే, విజయనగర రూల్ టైంలో అనుకుంటా వీళ్ళు. సో ఇది జైన్ ఫిలాసఫర్ అన్నమాట, కొండకుండన చర్య. ఇది మనకి యూపీఎస్సీలో కూడా వస్తుంది, సమయసార. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి. ఓకే, బొబ్బిలి ఈస్ ఇన్ నియర్ టు విజయనగరం. ఓకే, విజయనగరం. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలిలో విజయ రామరాజు టుక్ హెల్ప్ ఆఫ్ హూమ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ యొక్క హెల్ప్ తీసుకున్నారు. సో ఇది ఏంటంటే విజయ రామరాజు యాక్చువల్లీ విజయనగరం అక్కడ ఉంది కదా మనకి, విజయనగరం రూలర్ అన్నమాట ఈయన. అండ్ దెర్ ఇస్ అ కింగ్ అనదర్ నేమ్ బుస్సి. హిస్ నేమ్ ఇస్ బుస్సి. ఈయనతో కలిపి ఫ్రెంచ్ హెల్ప్ తీసుకుని రంగారావు is actually the ruler of Bobbili first. So these people defeated రంగారావు. ఆఫ్టర్ రంగారావు's defeat తాండ్ర పాపారాయుడు, ఇది మూవీ కూడా ఉంది కదా మనకు తెలుగులో. ఓకే, తాండ్ర పాపారాయుడు fought in this battle and tried to protect Bobbili region. ఓకే, ఈ ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారు అండ్ హీ ఇన్ ఫ్యాక్ట్ వాజ్ సక్సెస్ఫుల్. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి, విజయ రామరాజు, రంగారావు గోట్ డిఫీటెడ్ అండ్ దే ఆర్ రిలేటివ్స్ అన్నమాట, రంగారావు గారు అండ్ తాండ్ర పాపారాయుడు. సో ఇది బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి. ఇది ఇయర్ ఎప్పుడు అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ ఎప్పుడు అంటే 1757. ఓకే, ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1757. మనకి ఇండియాలో అయితే అప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్. ద మెయిన్ సీట్ ఆఫ్ ది గాడెస్ వాసవి. ఓకే, గాడెస్ వాసవి యొక్క మెయిన్ సీట్ ఎక్కడంటే పెనుగొండ. పెనుగొండ అంటే కింద ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఆంధ్ర మ్యాప్. ఓకే, ఏదో ఒక్క ట్రై చేశాను, అనంతపూర్ ఆ రీజన్ లో ఉంటుంది. ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ అటాక్డ్ బై అల్లూరి సీతారామరాజు. సో 1920s లో. ఇది కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అప్పుడే. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ అటాకింగ్ దిస్ గాంధీజీ స్టాప్ సపోర్టింగ్ హిమ్, అల్లూరి సీతారామరాజు, ఫర్ బీయింగ్ వైలెంట్ మూవ్మెంట్. ఓకే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలోనే అయింది. ఇది ఒక థర్డ్ క్వశ్చన్, అదే పీరియడ్ లో జరిగింది. ఓకే, థర్డ్ చింతపల్లి. ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఇస్ చింతపల్లి. చింతపల్లి ఇది పాడేరు దగ్గర ఉంటుంది. ఓకే, హూ వాజ్ ద లీడర్ ఆఫ్ కాన్ఫెడరసీ ఆఫ్ ఒక కాన్ఫెడరసీ ఆఫ్ లిబరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అనమాట ఆఫ్టర్ కాకతీయస్ పీరియడ్. ఓకే, 1300s లో. ఎవరు స్టార్ట్ చేశారంటే ప్రోలయ నాయక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద అదర్ నేమ్ ఫర్ మోటుపల్లి? దిస్ ఇది యూపీఎస్సీ క్వశ్చన్ కూడా అండ్ వెరీ ఫేమస్ క్వశ్చన్, మోటుపల్లి అనేది. సో దేశీయ కొండ పట్టణం. ఓకే, ఇది బీచ్ మోటుపల్లి. ఓకే, దేశీయ కొండ పట్టణం, రిమెంబర్ దిస్, దేశీయ కొండ పట్టణం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కేతన గురించి ఇంకో క్వశ్చన్ అడిగారు. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కాకతీయ పీరియడ్ లో ఇది. అండ్ విమెన్స్ ప్రాపర్టీ ఈజ్ ఇన్హెరిటెడ్ హోల్లీ బై ద డాటర్స్ అండ్ డాటర్స్. ఓకే, ఇన్ విచ్ వర్క్ ఆఫ్ కాకతీయ పీరియడ్ ఇలీగల్ టెనెట్ అనేది కనిపించింది. అంటే ఏంటి, విమెన్స్ ప్రాపర్టీ అనేది వాళ్ళ కూతుర్లకు కూడా మొత్తం ఇన్హెరిట్ అయిపోతుంది అనమాట. ఇందులో ఉందంటే విజ్ఞానేశ్వరం ఆఫ్ కేతన. ఓకే, కేతన్ రాసిన ఇంకో బుక్స్ ఏంటి, ఆంధ్ర భాషా భూషణం, అలాగే ఈయన అభినవ్ దందినన్ కూడా అంటారు ఈయన్ని. హీఈస్ ఎ స్టూడెంట్ ఆఫ్ తిక్కన. నెక్స్ట్ కండచార డిపార్ట్మెంట్ ఆఫ్ రాయాస్. ఓకే, డెల్ట్ విత్. ఇది డిపార్ట్మెంట్ అనమాట, ఆ డిపార్ట్మెంట్ కున్న పేరు. ఇట్ ఈస్ మిలిటరీ ఆఫీస్ అనమాట. అలాగే ఇట్లాగే క్వశ్చన్స్ అడుగుతారని ఇంకొన్ని పెట్టాను. సో రాయాస్ వాళ్ళ టైంలోని అట్టవాన అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అట్టవాన దీన్ని ఇట్లా బట్టి కొట్టడానికి ఏం లేదు, వేరే ఆప్షన్ లేదు.
అట్టవాన రెవెన్యూ డిపార్ట్మెంట్. నెక్స్ట్ భాండారా ఇస్ లైక్ ట్రెజరీ. ఓకే, భాండాగారం అంటారు కదా అంత. ఓకే, అంత ఖజానా అంతా స్టోర్ చేసేది, సో ట్రెజరీ డిపార్ట్మెంట్. ధర్మ, సమ్మన్ హూ అప్హోల్డ్స్ ధర్మ, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. ఓకే, సో ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక హెడ్ ఉంటారనమాట. సంప్రతి, హీఈస్ కాల్డ్ సంప్రతి. సో టోటల్ వీళ్ళ టైంలో ఎన్ని ఉన్నాయంటే 9. ఇట్స్ లైక్ ఎలా అంటే కృష్ణదేవరాయల టైంలో అష్టదిగ్గజాస్ వాళ్ళు 8 అయితే వీళ్ళ డిపార్ట్మెంట్స్ ఉన్నవేమో 9 అన్నమాట. ఈ సంప్రతిని అసిస్ట్ చేయడానికి కరణాస్ అని కొంతమంది ఉంటారు. మేబీ ఇప్పుడు ఓకే, కరణాస్ ఇట్ ఇస్. నెక్స్ట్ ఆఫీస్ పేరు వచ్చేసి రాయసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మైన్స్ ని ఒక 17th సెంచరీ ట్రేడర్ అనేది ఒక ట్రేడర్ ఆంధ్ర మైన్స్ ని విజిట్ చేశాడు అనమాట. ఒక బెస్ట్ క్వాలిటీ ప్రెషియస్ స్టోన్ అండ్ డైమండ్స్ కావాలని ఆంధ్ర మైన్స్ ని విజిట్ చేశారు. ఎవరు అంటే టావర్నియర్, ఈజ్ యాక్చువల్లీ జ్యువెలర్. ఓకే, టావర్నియర్. ఓకే, టావర్నియర్ 17th సెంచరీ. నెక్స్ట్ కళ్యాణకరక మెడికల్ వర్క్ అన్నమాట. మెడిసిన్ కి సంబంధించిన ఒక బుక్ ఇది. కళ్యాణకరక ఎవరు రాశారంటే ఈజ్ కంపోజ్డ్ బై ఉగ్రాదిత్యచార్య. ఓకే, ఆదిత్యచార్య కళ్యాణకరక. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై శ్రీ పర్వత స్వామి విత్ బుద్ధ. ఎవరు కంపేర్ చేసింది ఎవరు అంటే శ్రీ పర్వత స్వామిని బుద్ధతో ఎవరు కంపేర్ చేశారంటే ఎన్ వెంకటరమణయ్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ కంపేర్డ్ ఇండియా టు ఎ మిల్క్ కౌ అండ్ ఇండియన్స్ టు కావ్స్. సో ఇండియా అనేది ఒక మిల్క్ కౌ, మనం అనేది కావ్స్ అన్నమాట. మనల్ని మన ఇండియా నుంచి సెపరేట్ చేసి ఆ మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరంటే ఈ మిల్క్ మ్యాన్ అన్నమాట, కన్నింగ్ వైట్ మ్యాన్ అని. ఇట్లా ఒక లైన్ ఉంటుంది అనమాట. ఓకే, అది ఏంటి అంటే గోవులతో ఒక లైన్ ఉంటుంది. అది ఎవరు ఇచ్చారు ఈ కంపోజిషన్ అనేది, ఎవరు కంపేర్ చేశారంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఓకే, ఈయన గురించి ఇంకా కొన్ని చూడొచ్చు, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నమాట. ఏంటి అంటే ఇన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే గేయోపాఖ్యానం. ఇది చాలా బెస్ట్ డ్రామా విచ్ హాస్ గాట్ పబ్లిష్డ్ అండ్ చాలా అమ్ముడుపోయాయంట. గేయోపాఖ్యానం. ఓకే, గేయోపాఖ్యానం. నెక్స్ట్, ఈయన ఎక్కువగా హరిజన్స్ కోసం చాలా వర్క్ చేశారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఈయన ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే కేసీ సేన్, ఎంజీ రనడే. ఓకే, అందుకనే ఈయన స్కూల్స్ అంటే లైక్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ బ్రహ్మో సమాజ్. సో యూ కెన్ అండర్స్టాండ్ వీళ్ళు ఈవెన్ కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ ఇవన్నీ అందరూ ఈక్వల్ అని చెప్పేవారు వీళ్ళు. సో అందుకని హరిజన్స్ గురించి ఈయన స్ట్రగుల్ చేశారు. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ స్కూల్స్ అని ఈయన స్టార్ట్ చేశాడు అనమాట. సో బ్రహ్మో సమాజ్ తో అసోసియేట్ అయి ఉన్నారు. గేయోపాఖ్యానం డ్రామా అన్నమాట. ఓకే, అలాగే ఈయన ఇంకొన్ని నావెల్స్ రాశారు. ఒకటి అహల్యాబాయ్ అన్నమాట. ఓకే, ఇంకొకటి గణపతి. ఈ గణపతి అనేది ఒక కామెడీ నావెల్ అన్నమాట. వన్ ఆఫ్ ది ఫస్ట్ కామెడీ నావెల్స్ ఇన్ తెలుగు అన్నమాట, గణపతి. ఓకే, నెక్స్ట్ ఈయనకు వచ్చిన టైటిల్స్ ఇంకా చాలా ఉన్నాయి, నేను ఒకటే నోట్ చేశాను. ఆంధ్ర మిల్టన్ అన్నమాట. ఓకే, ఆంధ్ర మిల్టన్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఆర్ట్ క్రిటిక్స్, ద గోపురాస్ ఆఫ్ విచ్ టెంపుల్ ఇన్ ఆంధ్ర ఎక్సెల్ ఇన్ దేర్ బ్యూటీ ఓవర్ దోస్ ఆఫ్ హంపి, విఠలాలయ కన్నా ఇంకా బాగా అందమైన గోపురాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ చూసుకుంటే తాడిపత్రి. ఓకే, ఈ తాడిపత్రిలో ఇట్లాంటి గోపురం ఉంటుంది. సో అలాగే వీటితో పాటు ఇది అకార్డింగ్ టు క్రిటిక్స్. ఓకే, క్రిటిక్స్ ఇట్లా చెప్పేవారు హంపి కన్నా తాడిపత్రిలో బాగుంటాయి. యాక్చువల్లీ తాడిపత్రిలో ఫ్యాక్ట్ ఏంటంటే వటపత్ర సాయి పెయింటింగ్ అనేది చాలా ఫేమస్ అన్నమాట ఈ తాడిపత్రి టెంపుల్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ద మ్యాంగనీస్ ఇండస్ట్రీ విచ్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ డ్యూరింగ్ 1892 to 1929 ఇన్ ఇట్స్ ప్రొడక్షన్ వాజ్ లొకేటెడ్. ఓకే, ఏ డిస్ట్రిక్ట్ లో, ఇది జియోగ్రఫీకి సంబంధించింది. ఓకే, కానీ హిస్టరీలో ఇచ్చారు. డ్యూరింగ్ 1892 to 1929 టైంలో ఏ డిస్ట్రిక్ట్ లో ఆంధ్రాలో మ్యాంగనీస్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఫస్ట్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్గా అంటే విశాఖపట్నం. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, దీని గురించి ఇంకా ఇది ఇంపార్టెంట్, ఇందులో ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకుంటే బెటర్.
సో ఇందులో ఏంటంటే ఇందులో ఎవరు నాట్ మెంబర్ అని చెప్పారు, అంటే మిగతా వాళ్ళు మెంబర్. ఇది గుర్తుపెట్టుకోవాలి, రేపు పొద్దున్న ఏదన్నా అడగచ్చు. మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగరావు, ఓకే, అల్లూరి సత్యనారాయణ రాజు. అసలు ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1956లో, అంటే ఆల్మోస్ట్ మన స్టేట్ అప్పుడే ఫామ్ అయిందన్నమాట. స్టేట్ ఫార్మేషన్ కన్నా ముందన్నమాట. ఓకే, స్టేట్ ఫామ్ అయిపోయింది 1953లో, రీఆర్గనైజేషన్ యాక్ట్ ముందన్నమాట, Feb 20th. సో ఇది ఏంటంటే ప్రివెంట్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ తెలంగాణ. ఓకే, ఏపీ ప్లస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. యాక్చువల్లీ ఇది వైలేట్ చేశామని చెప్పే ఈ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కోసం వాళ్ళు మూవ్మెంట్ స్టార్ట్ చేశారనమాట 1960sలో. ఓకే, వైలేట్ చేశామని ఈ అగ్రిమెంట్ ని 1956 Feb 20th. రిమెంబర్ దిస్ డేట్. నెక్స్ట్, పెదగంజాం, చినగంజాం వర్ నోన్ ఫర్ దేర్ ప్రొడక్షన్ ఆఫ్. ఈ రెండు కోస్టల్ సిటీస్, ఆబ్వియస్లీ దే నోన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సాల్ట్. ఇది ఒంగోలు దగ్గర ఉంటుంది, గుండ్లకమ్మ రివర్ కి కొంచెం దగ్గరలో. హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ సెపరేట్ తెలంగాణ మూవ్మెంట్ ఇన్ 1960? ఎవరంటే కాసు బ్రహ్మానంద రెడ్డి. ఓకే, ఈయన తర్వాతే నరసింహరావు గారు వచ్చారు. ఓకే, మన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ స్టేట్ ఫార్మేషన్ 1953 56 తర్వాత ప్రాపర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్ ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి. ఓకే, నెక్స్ట్, భావ వివేక వాజ్ అన్ ఆచార్య ఇన్ ద బుద్ధిస్ట్ విహార. ఏ బుద్ధిస్ట్ విహారాలో భావ వివేక అనే ఆయన గురువు అనమాట. ధాన్యకటక, విచ్ ఇస్ శాతవాహనస్ క్యాపిటల్ అనమాట, ధాన్యకటక. నెక్స్ట్, ద ఉమెన్ హూ ఎక్స్టెండెడ్ గ్రేట్ సర్వీసెస్ టు బుద్ధిజం డ్యూరింగ్. ఇక్ష్వాకు స్పిరిట్ లో ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ చదివాం, ఫస్ట్ రూలర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు. ఓకే, అవి చూసుకున్నాము. రుద్ర పురుష దత్త, శ్రీ శాంతి మూల, ఓకే, వశిష్ఠపుత్ర శ్రీ శాంతి మూల, ర్యాపిడ్, వీరపురుష దత్త. ఓకే, అవి చూసాం కదా. ఒకసారి చూసుకోండి. విజయపూరి, నాగార్జున కొండది. ఓకే, సో బాగా ఇది అయిపోయింది కదా. వీళ్ళు, సో ఉమెన్ అని ఎవరైతే బుద్ధిజం కి గ్రేట్ సర్వీసెస్ ఇస్తారో వాళ్ళని బోధిశ్రీ అంటారు. బోధిశ్రీ, బోధిసిరి. ఓకే, నెక్స్ట్ వచ్చి ద మోస్ట్ ఫేమస్ పోర్ట్ టౌన్ నోన్ ఫర్ ద టెక్స్టైల్ ట్రేడ్. టెక్స్టైల్ ట్రేడ్ కోసం బెస్ట్ సిటీ ఏదంటే మచిలీపట్నం. ఇది ఇప్పటికీను. ఓకే, ఫేమస్ పోర్ట్ టౌన్. ఓకే, కోస్టల్ సిటీ మచిలీపట్నం తెలుసు కదా, విజయవాడ దగ్గరలో. లిటరరీ వర్క్ ఆఫ్ ది రెడ్డి పీరియడ్. ఓకే, ఒక రెడ్డిస్ పీరియడ్ లో సీబోన్ ట్రేడ్ గురించి ఏ బుక్ లో రాశారంటే హరవిలాసం. రాసింది ఎవరంటే శ్రీనాథ. ఓకే, ఈయన రాసిన ఇంకో బుక్ వచ్చేసి పండితారాధ్య చరిత అని ఉంటుంది, అదొక బుక్. నెక్స్ట్, ఈ టైం చూసుకుంటే పెదకోమటి వేమారెడ్డి. ఓకే, నెక్స్ట్ 56th క్వశ్చన్, చాళుక్యన్ రూలర్ హూ డెవలప్డ్ కందుకూరు ఆన్ ద లైన్స్ ఆఫ్ బెజవాడ. ఓకే, ఎవరు అంటే విజయాదిత్య 3. చాళుక్యన్ రూలర్ హూ డెవలప్ కందుకూరు ఇస్ ఎ విలేజ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ బెజవాడ లాగా డెవలప్ చేశారు చాళుక్యన్ రూలర్, విజయాదిత్య 3. ఓకే, 57, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద టైటిల్ గాంధర్వ విద్యా విశారద. ఎవరికి చాళుక్యన్ పీరియడ్ లో వచ్చిందంటే చెల్లవ్వ. నెక్స్ట్ క్వశ్చన్, సూరంబిక ద క్వీన్ ఆఫ్ పెదకోమటి వేమారెడ్డి ఎక్స్కవేటెడ్ ట్యాంక్ నోన్ యాజ్ సంతాన సాగరం. ఓకే, సూరంబిక క్వీన్ ఆఫ్, ఇందాక ఆల్రెడీ పెదకోమటి వేమారెడ్డి టైంలోనే చూసాం కదా ఆ బుక్ అనేది, వాళ్ళ పోర్ట్, వాళ్ళ సీ రూట్ గురించి మాట్లాడిన బుక్. హరవి
హరవిలాసం, శ్రీనాథ పండితారాధ్య సేమ్ మళ్ళీ అదే పీరియడ్ లోనే. సూరంబిక, ఈ పెదకోమటి వేమారెడ్డి వాళ్ళ వైఫ్ సూరంబిక ఎక్స్క్వేట్ చేసిన ట్యాంక్ పేరు ఏంటంటే సంతాన సాగరం. నెక్స్ట్ మదర్ గాడెస్ వర్షిప్డ్ బై ఎర్లీ చాళుక్యాస్, ఎవరు అంటే హారితి. నెక్స్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఏవే వివిడ్ డెపిక్షన్ ఆఫ్ ది హౌస్, ఆయన మొత్తం ఆస్థానం అది అసలు ఎలా ఉంది, మొత్తం వాళ్ళ యొక్క రాయల్ కోర్ట్ అనేది ఎలా ఉంది అన్ని ఇచ్చింది ఎవరు అంటే డొమింగో పియస్ అనమాట. ఈవెన్ ఒకవేళ ఇది స్పెషల్లీ కృష్ణదేవరాయ. నార్మల్ గా అబ్దుల్ రజాక్ వచ్చేసి మీరు చూసుకుంటే అబ్దుల్ రజాక్ ఆయన మొత్తం అన్ని మళ్ళీ కృష్ణదేవరాయ విజయనగర పీరియడ్ మొత్తం గురించి రాశాడు అనమాట. నాట్ స్పెషల్లీ బట్ డొమింగో పియస్ ఈయన టైంలో వచ్చాడు కాబట్టి ఇది. సో హీ ఈవెన్ టోల్డ్ దట్ దేర్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ ఆన్ మహానవమి. ఓకే, మహానవమి. సేమ్ ఇంకొకటి కాకతీయ పీరియడ్ లో కాస్ట్ అసోసియేషన్ ని సమయము అంటారు. ఓకే, సమయము కాకతీయ పీరియడ్. ఇందాక మనం ఆల్రెడీ కాకతీయ పీరియడ్ కేతన, ఓకే, తిక్కన వీళ్ళ గురించి చదివాము. ఇప్పుడు కాకతీయ పీరియడ్ కాస్ట్ గురించి సమయము అంటారు. నెక్స్ట్ హూ ఇన్ఫార్మ్డ్ us దట్ దేర్ వర్ అబౌట్ 300 పోర్ట్స్ ఇన్ విజయనగర ఎంపైర్. అదే విజయనగర ఎంపైర్ గురించి ఎక్కువగా ఎవరు రాశారంటే అబ్దుల్ రజాక్ రాశారనమాట. ఇతను పర్షియా నుంచి వచ్చాడు. సో ఈ ఫోర్ట్ గురించి, ఫోర్ట్ వాళ్ళ టైల్స్, మార్బుల్ యూసేజ్ ఇవన్నీ రాశాడు. ఈయన ఎవరి పీరియడ్ లో వచ్చాడంటే దేవరాయ 2 పీరియడ్ లో వచ్చాడు. దేవరాయ 2 పీరియడ్. సో హీఈస్ ద ఓన్లీ ముస్లిం who visited Vijayanagara Empire. Okay, and he is the first foreign traveler. The first foreign traveler is Ibn Battuta. Okay, first foreign traveler ఎవరంటే ఇబన్ బత్తుతా, who is from Morocco. His book is Kitabul Hind and he came during Harihara 1. So first one is Ibn Battuta during Harihara 1. ఓకే, అండ్ సెకండ్ అదర్ వన్ ఈస్ అబ్దుల్ రజాక్. ఇక్కడ క్వశ్చన్ లో చూసుకుంటే ఈయన దేవరాయ 2 టైంలో వచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అబ్దుల్ రజాక్ దేవరాయ 2. ఓకే, కృష్ణదేవరాయ టైంలో అయితే చాలా మంది వచ్చారు. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ వన్ ఇస్ డొమింగో పియస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ హూజ్ అపీల్ స్వామి సీతారాం హ్యాడ్ గివెన్ అప్ ఫాస్ట్ అన్ టు డెత్. యాక్చువల్ గా పొట్టి శ్రీరాములు సార్ కి ముందే ఈయన స్టార్ట్ చేశారనమాట ఫాస్ట్ అన్ టు డెత్. ఓకే, ఇందులో ఏంటంటే కానీ ఈయన విత్డ్రా చేసుకున్నారు. నెహ్రూ హ్యాస్ సెండ్ సమ్వన్, హూ ఇస్ దట్? వినోబా భావే. ఓకే, హీ సెండ్ వినోబా భావే టు ఇన్ఫ్లుయెన్స్ హిమ్ టు స్టాప్ ఇట్. అండ్ స్వామి సీతారాం గారు హ్యాస్ గివెన్ అప్, హ్యాస్ ఎండెడ్ ద ఫాస్ట్ అన్ టు డెత్. నెక్స్ట్ కర్నూల్ సర్కులర్ వాజ్ డ్రాఫ్టెడ్ బై కాల వెంకట్రావు. ఓకే, కర్నూల్ సర్కులర్ కాల వెంకట్రావు. నెక్స్ట్ musical instrument Jalakaranda can be found mentioned in the inscription of Dharmasagar inscription. Okay, next question. 74 the most popular and favorite festival during the rule of Reddy rulers was spring festival. వసంతోత్సవం అని అంటారు తెలుగులో. ఓకే, ఈ రెడ్డి రూలర్స్ స్టార్ట్ చేశారు అనమాట. ఎక్కువ పాపులర్, వీళ్ళ వల్ల పాపులర్ అయింది వసంతోత్సవం. ఇది ఎక్కువగా ఎవరి పీరియడ్ లో అంటే కుమారగిరిరెడ్డి, అందుకే ఈయనకి టైటిల్ కూడా కర్పూర వసంతరాయలు అని ఉండేది, కుమారగిరిరెడ్డి. ఓకే, కుమారగిరిరెడ్డి కర్పూర వసంతరాయలు. హీ ప్రమోటెడ్ దిస్ స్ప్రింగ్ ఫెస్టివల్ a lot. Which of the following centers was recognized by the archaeologist as microlithic implement center? గిద్దలూరు. ఓకే, మైక్రోలిథిక్ ఇంప్లిమెంట్ సెంటర్ గిద్దలూరు. నెక్స్ట్ ఇది విడో రీమ్యారేజ్ యాక్ట్ తెలిసిందే, 1856. ఓకే, ఎవరంటే విద్యాసాగర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి ఎఫర్ట్స్ వల్ల బ్రిటిషర్స్ హెస్ పాస్ దిస్ 1856 యాక్ట్. ఓకే, అలా ఆంధ్రాలో కూడా ఒకరిని కంపేర్ చేస్తారు, అది నేను నెక్స్ట్ వస్తుంది. ద కాకతీయ కింగ్ ప్రతాపరుద్ర. ఓకే, మళ్ళీ కాకతీయులు వచ్చారు. కాస్ట్ గురించి చూసాం కదా, వాళ్ళు కాస్ట్ ని సమయము అంటారు. సో కాకతీయ టైంలో ప్రతాపరుద్ర టైంలో బికేమ్ క్యాప్టివ్, హీ బికేమ్ క్యాప్టివ్, జైల్లో పెట్టేశారు అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్. ఎవరు పెట్టారంటే ఉలుక్ ఖాన్ టైంలో అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ టు ఉలుక్ ఖాన్. ఓకే, విచ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులకేసిన్ 2. ఓకే, పులకేసిన్ 2 రిఫర్స్ టు మంగళగిరి యాజ్ మంగళపుర, మార్తూరు ఇన్స్క్రిప్షన్. ఓకే, పులకేసిన్ 2. During which movement the lyric
వీరగంధము తెచ్చినాము వీరులెవ్వరు తెలుపుడి. ఓకే, సో ఇది ఎవరు ఏ టైంలో కంపోజ్ చేశారంటే సాల్ట్ సత్యాగ్రహాలు. ఐడెంటిఫై రాంగ్ మ్యాచ్. సో నేను రాంగ్ మ్యాచ్ కొట్టేశాను, ఓన్లీ రైట్ చదువుకుందాం. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, ఈ పత్రిక ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక జయంతి రామయ్య పంతులు. ఓకే, ఆంధ్ర పత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు. తెలుగు జేనాన వీరేశలింగం గారు. ఈ గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ కొంచెం కవర్ అవుతాయి. అంటే న్యూస్ పేపర్స్ అడుగుతున్నారు మ్యాచ్ తో ఫాలోయింగ్ లో చదవాలి. ఆంధ్రపత్రిక తెలుగు జయనాన వీరేశలింగం. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక జయంతి రామయ్య పంతులు. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ? ఎవరంటే ఎన్జి రంగా. ఈజ్ ఏ కమ్యూనిస్ట్. యూ రిమెంబర్ ఎన్జి రంగా, హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ హాజ్ బీన్ ఎ పార్లమెంటేరియన్ ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్. ఓకే, చాలా సార్లు ఈయన పార్లమెంట్ మెంబర్ కింద ఎలక్ట్ అయ్యారు. నెక్స్ట్, హూ కన్స్ట్రక్టెడ్ ద ట్యాంక్ నోన్ యాజ్ కేసరి సముద్ర? ప్రోలరాజా. ఓకే, ప్రోలరాజా 1. కేసరి సముద్ర ఈ ట్యాంక్ పేరు అనమాట, ప్రోలరాజా. కాపాలికాస్ అంటే శైవైట్స్ ఎమర్జ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ శైవం. ఓకే, మిశ్ర శైవం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా వాటిలో శైవం ఇచ్చారు. మిశ్ర శైవం నుంచి వచ్చిందనమాట కాపాలికాస్. విచ్ టెంపుల్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్? విజయనగర స్కూల్. ఆబ్వియస్లీ లేపాక్షి టెంపుల్. ఇది రూఫ్ మీద ఉంటాయి అన్నమాట ఈ పెయింటింగ్స్. ఓకే, విజయనగర స్కూల్ టైంలో. ద ఫౌండేషనల్ క్రీమ్ ఫేస్ కి రాసుకునేది యూజ్డ్ బై శాతవాహన డాన్సర్స్. అరదాళం, అరదళం, అరదళం. ఓకే, అరదళం, దళం, అరదళం. శాతవాహనస్ పీరియడ్ లో అంటే బీసీ. ఓకే, డ్యూరింగ్ ద ఏన్షియంట్ అండ్ మెడివల్ డేస్ పృథ్వీవాక వాజ్ అన్ అడ్వైజర్ టు ద కింగ్ ఇన్ జుడిషియరీ. ఓకే, డ్యూరింగ్ ద ఏన్షియంట్ అండ్ మెడివల్ డే పృథ్వీవాక వాజ్ అన్ అడ్వైజర్ టు జుడిషియరీ. పృథ్వీవాక. నెక్స్ట్, సంగీత చింతామణి. ఇది మ్యూజిక్ సంబంధించింది. సంగీత చింతామణి ఇట్స్ బుక్ ఆన్ మ్యూజిక్ అండ్ ఇట్ ఈస్ రిటన్ బై అగైన్ రెడ్డిస్, పెదకోమటి వేమారెడ్డి. సంగీత చింతామణి. ఓకే, హిజ్ వైఫ్ క్వీన్ ఏదో ఒకటి వచ్చింది కదా అక్కడ, ఆమె ఒక ట్యాంక్ స్టార్ట్ చేసిందని చెప్పి. ఆ ట్యాంక్ పేరు ఏంటి? రెడ్డి టైంలో స్ప్రింగ్ ఫెస్టివల్. రెడ్డిస్ చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ అనేవి వాళ్ళ పీరియడ్ లో వచ్చినాయి అనమాట. ఓకే, విల్ సీ ఇట్ లేటర్. ఓకే, సంతాన సాగరం. ఓకే, ద ట్యాంక్ is called సంతాన సాగరం. నెక్స్ట్ క్వశ్చన్. సో డ్యూరింగ్ ద ప్రతివాదిక. నెక్స్ట్, సంగీత చింతామణి. ఈ పెదకోమటి వేమారెడ్డి ఈయన రాసిన మ్యూజిక్ అనే బుక్ పేరు సంగీత చింతామణి. అలాగే ఈయన ఇంకోటి ఉంటుంది సాహిత్య చింతామణి. ఓకే, ఈయన పీరియడ్ లో మనం చూసుకుంటే ఎర్రన్న ఉంటారనమాట. ఎర్రన ఈయన రాసిన బుక్స్ హరివంశం. ఓకే, శ్రీనాథుడు రాసింది హరివిలాసం, ఈయన రాసింది హరివంశం. ఆంధ్ర మహాభారతం అండ్ నృసింహ పురాణం ఆంధ్ర భారతం. ఇన్ విచ్ ఇయర్ పింగళి వెంకయ్య ప్రిపేర్డ్? 1921 లో అనమాట. ఇది కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ రిపీటెడ్ టాపిక్స్, ఇవన్నీ రిపీటెడ్ థీమ్స్. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర మహాసభ? ఎవరంటే శ్రీ విజయ. ఓకే, ఆంధ్ర మహాసభలు చూసుకోండి ఏ ఇయర్ ఎప్పుడెప్పుడు అయ్యింది, దాని ప్రెసిడెంట్ ఎవరనేది, జస్ట్ లైక్ కాంగ్రెస్ సెషన్స్ ఎలాగో. ఓకే, శాతవాహన క్వీన్ యాక్టెడ్ యాజ్ ఎ రిజెంట్ డ్యూరింగ్ ద మైనారిటీ ఆఫ్ హర్ సన్ మైనారిటీ అయినప్పుడు తన బదులు ఈమె రూల్ చేసింది. ఎవరంటే దేవి నగనిక. ద మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ జయన, ద ఆథర్ ఆఫ్ నృత్య రత్నావళి, వాజ్
Gajasahini, the main profession of Jayana. The author of Ritta Ratnavali was Gajasahini. సో జైన ఆమె ప్రొఫెషన్ వృత్తి ఏంటంటే గజసాహిని. మేబీ ఇట్స్ రిలేటెడ్ టు ఎలిఫెంట్ కాపర్ అయి ఉంటారు. ఓకే, జైన ప్రొఫెషన్స్ కూడా అడుగుతున్నారు. కాకతీయ రుద్రమ had born the title రాయగజ కేసరి ఇన్ కమమరేషన్ ఆఫ్ హర్. సో రుద్రమదేవి ఎప్పుడు ఈ టైటిల్ తీసుకుంది అంటే రూలర్ ఆఫ్ దేవనాగరిని డిఫీట్ చేసినప్పుడు అన్నమాట. దేవగిరి రూలర్స్ ఆఫ్ దేవగిరి, రుద్రమదేవి రాయగజ కేసరి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద సోషల్ రిఫార్మర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డిసపియరెన్స్ ఆఫ్ భోగం కాస్ట్? ఓకే, భోగం అంటే ప్రాస్టిట్యూషన్, ఒక పర్టికులర్ కాస్ట్ కి వాళ్ళు లింక్ చేశారనమాట. ఓకే, దీన్ని అబాలిష్ చేయడానికి ఈయన చాలా ట్రై చేశారు. ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈయన గురించి కూడా చాలా ఉంటుంది. ఒకటి బ్రహ్మ సమాజ్ తో అసోసియేట్ అయి ఉంటారు. ఓకే, నెక్స్ట్ హీ స్టార్టెడ్ సమ్ ఆర్ఫనేజ్ హోమ్స్ ఫర్ చిల్డ్రన్ పిఠాపురంలోని కరుణాలయం అని స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో ఈయన మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేసిన ఫస్ట్ ఆంధ్ర పర్సన్ ఈయన. ఓకే, అందుకే ఈయనకి కొన్ని టైటిల్స్ కూడా ఉన్నాయి. బ్రహ్మ ఋషి అని వాళ్ళ స్టూడెంట్స్ ఇచ్చారు, బ్రహ్మ ఋషి. ఓకే, వైస్ ఛాన్సలర్ కాబట్టి ఈయన టీచర్ కాబట్టి బ్రహ్మ ఋషి అని వాళ్ళ స్టూడెంట్స్ ఇచ్చారు. అలాగే సార్ నైట్హుడ్ అని కూడా పిలిచేవారు అనమాట. ఓకే, కరుణాలయం అని గుర్తుపెట్టుకోండి. చాలా పేర్లు ఉంటాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఆర్విఎన్ గారు. ఓకే, ఆర్విఎన్ గారు కరుణాలయం స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఈజ్ ఎ టీచర్ వైస్ ఛాన్సలర్ అని అట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆంధ్ర పర్సన్. పిఠాపురం నుంచి. ఓకే, రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్, చాళుక్య కింగ్ who is said to have built 108 Shaiva temples. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే విజయాదిత్య 2 ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రూలర్స్ ఆఫ్ ఈ ఈస్టర్న్ చాళుక్యస్ అన్నమాట. సో ఏంటి అంటే ఈయన 108 శైవ టెంపుల్స్, ఈయన మోస్ట్ ప్రామినెంట్, ఈయన గురించి చదువుకోవాల్సిన 2-3 పాయింట్స్ ఉన్నాయి. wherever he fought wars in all those places he built one totally like Shiva temples అన్నమాట. 108 ఆల్మోస్ట్. ఈవెన్ విజయవాడ పేరు కూడా ఈయన ఇచ్చాడు అనమాట. విజయ ఆదిత్య కదా, సో ఈ విజయవాడ పేరు కూడా ఈయన ఇచ్చాడు. 2. ఓకే, 2 గుర్తుపెట్టుకోండి. ఈజ్ కాంటెంపరీ ఆఫ్ అమోఘ వర్ష. హీ ఈవెన్ డిఫీటెడ్ గుర్జర్ ప్రతిహారాస్ అండ్ హీ ఈవెన్ డొనేటెడ్ విలేజెస్ టు బ్రాహ్మిన్స్. వాటిని గటికాస్ అంటారు అనమాట, గటికాస్ అనేవారు. ఓకే, ఈస్టర్న్ చాళుక్యస్. నెక్స్ట్, హూ వాజ్ ద ఆంధ్ర ఆఫీసర్ హూ హెల్ప్ సర్ అర్దర్ కాటన్? సో ఎవరు అంటే వీరన్ అనమాట. సో అర్దర్ కాటన్ గారి గురించి చూస్తే ఈయన అన్ని బ్రిడ్జెస్ కట్టారనమాట. ఒకటి ఈయన మొత్తం 1800 పీరియడ్ టైంలోనే, ఆల్దో ఈ వాజ్ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్, ఇండియా వచ్చి ఈ అన్ని చూసుకుంటారు. ఈయనకి జాబ్ రావడం వల్ల అక్కడి నుంచి, సో ఈవెన్ ధవళేశ్వర్ బ్యారేజ్, ఓకే, రాజమండ్రిలోనే, అది 1847 5 ఇయర్స్ లో చాలా తక్కువ కాస్ట్ లో కట్టారనమాట. చాలా తక్కువ కాస్ట్ లో అప్పట్లో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్, ఈవెన్ యూనో కృష్ణా మీద బ్రిడ్జ్ కూడా ఈయన కట్టారు. ఎవరితో హెల్ప్ తో అంటే కెప్టెన్ ఓర్. ఓకే, కెప్టెన్ ఓర్ అని ఉంటుంది. ఎవరు స్టార్ట్ చేశారంటే హెన్రీ అత్వర్లే స్టార్ట్ చేసిన, ఇది కంప్లీట్ చేసింది అయితే మాత్రం ఈయన అనమాట. ఈయన హెల్ప్ తో చేశారు. నెక్స్ట్, ఈయనకి సార్ టైటిల్ కూడా 1861 లో వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అడుగుతారు. ఈయనతో పాటు ఇంకొకరి గురించి చదువుకోవచ్చు, సిపి బ్రౌన్ గారి గురించి. సో సిపి బ్రౌన్ చదివినప్పుడు ఈయన వన్ ఆఫ్ ది యూనో ఈయన ఇండియాలోనే పుట్టారు, కాల్కటాలో. అక్కడి నుంచి ఆంధ్రాలో ఐఏఎస్ ఆఫీసర్ కింద వచ్చి, ఓకే, సివిల్ సర్వీసెస్ కొట్టి ఆంధ్రాకి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకున్నారు అనమాట. తెలుగు నేర్చుకుని వేమన్ పద్యాలు అన్ని చాలా వరకు ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, ఇంగ్లీష్ లోకి. అట్ ద సేమ్ టైం ఈవెన్ తెలుగు ఆంగ్లం డిక్షనరీని ఫస్ట్ పబ్లిష్ చేసింది ఈయనే అనమాట. ఎవరి సాయంతో ఈయన తెలుగు నేర్చుకున్నాడంటే వెలగపూడి కోదండరామయ్య. వెలగపూడి కోదండరామయ్య. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద బుద్ధిస్ట్ వర్క్ విచ్ రిఫర్స్ టు ఆంధ్రపద. ఓకే, ఈ ఆంధ్రపద అనే బుక్, ద బుద్ధిస్ట్ వర్క్ విచ్ ఆంధ్రపద
ని ఎక్కడ ఏ బుక్ లో ఉందంటే, ఏ బుద్ధిస్ట్ బుక్ లో ఉందంటే భీమసేన్ జటకాలో రాశారనమాట ఆంధ్రపద అని. నెక్స్ట్, ఆఫ్టర్ విచ్ మూమెంట్ టంగుటూరి ప్రకాశం కేమ్ టు బి నోన్ as ఆంధ్ర కేసరి అంటే సైమన్ గో బ్యాక్ మూమెంట్ తర్వాత 1927. సేమ్ మనం ఇందాక ఒకటి చదువుకున్నాం కదా, ఆంధ్ర శివాజీ అని నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో ఆంధ్ర శివాజీ అని ఎవరిని పిలిచారు అని చెప్పి ఇది ఆన్సర్ చేయండి, లేదా ఆల్రెడీ ఇందాక గుర్తుపెట్టుకున్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, సైమన్ గో బ్యాక్ యాజిటేషన్. ఇలాగే ఆంధ్ర కేసరి అని ఎప్పుడు పేరు వచ్చిందంటే టంగుటూరి ప్రకాశం గారికి వచ్చింది సైమన్ గో బ్యాక్ అని. ఓకే, ఇది ఆన్సర్ ఏంటంటే పర్వతనేని వీరయ్య చౌదరి గారు. ఓకే, అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్ ద రూలర్ ఆఫ్ బట్టిప్రోలు ఇన్ 3rd century BC was కుబీరక. ఓకే, ఈజ్ అ రూలర్. బట్టిప్రోలుని ఎవరు రూల్ చేశారు అంటే 3rd BCలో ఈయన కుబీరక. నెక్స్ట్ 133, ద ఫస్ట్ క్రిమినల్ కేస్ ఇన్ ఆంధ్ర డ్యూరింగ్ వందే మాత్రం మూమెంట్స్. ఓకే, 19 స్వదేశీ మూమెంట్ అప్పట్లో. సో ఫస్ట్ క్రిమినల్ కేసు ఎప్పుడు వచ్చిందంటే కాకినాడ రైట్ కేసులో అయ్యింది ఫస్ట్ క్రిమినల్ కేసు. విచ్ స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ డాక్ట్రైన్ వాస్ ప్రొపగేటెడ్ బై కుమారిల భట్ట. ఏ స్కూల్ ని ప్రొపగేట్ చేశారంటే పూర్వమీమాంస. ఓకే, చిత్రమేలి ఈజ్ ఎ గిల్డ్. ఇందాకే చెప్పాం గిల్డ్ అంటే ఒక కమ్యూనిటీ. ఇది ఎవరికి సంబంధించిందంటే అగ్రికల్చరిస్ట్. అక్కడ మనం చదువుకున్న అగ్రికల్చరిస్ట్ శాతవాహన పీరియడ్ లో అగ్రికల్చరిస్ట్ అంటే హలికులు అంటారు, హలికులు. నెక్స్ట్, ఇన్ విచ్ లాంగ్వేజ్ కృష్ణదేవరాయ కంపోజ్డ్ ఏ ప్లే జాంబవతి కళ్యాణం. ఇక్కడ వచ్చేసి చిత్రమేలి. ఇన్ విచ్ లాంగ్వేజ్ కృష్ణదేవరాయ కంపోజ్డ్ ఏ ప్లే జాంబవతి కళ్యాణం. ఓకే, ఏది అంటే సాంస్క్రిట్. ఓకే, జాంబవతి కళ్యాణం అనేది సంస్కృతంలో. అదే మనం తెలుగులో చూసుకుంటే ఆముక్తం ఆళ్లేదా అనమాట. ఈయన గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే, సో తెలుగులో ఆముక్తం ఆళ్లేదా, సాంస్క్రిట్ లో జాంబవతి కళ్యాణం. హాల్ పేరు భువన విజయం. ఒక నలుగురు కింగ్స్ ఉన్నారు. నలుగురు కింగ్స్ ఈ లిటరసీ హాల్ అనేది ఒకటి ఉంటది అనమాట. అందులోనే మొత్తం ఈ బుక్స్ రాయించడం అవన్నీ ఒక సాలలాగా ఉంటుంది. సో ఈయన పెట్టిన హాల్ పేరు భువన విజయం అనమాట. ఓకే, ఇది ఇంకా తెలిసిందే. అష్టదిగ్గజాస్ కవులు. హూ ఆర్ ద విప్ర వినోదిన్స్ అనేది విజయనగర్ పీరియడ్ లో ఎవరిని పిలిచేవారంటే బ్రాహ్మిన్ జగ్లర్స్ అనమాట. హూ ప్రొవైడెడ్ ఇండోర్ ఎంటర్టైన్మెంట్ టు బ్రాహ్మిన్స్ ఓన్లీ. ఓకే, ఇండోర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ టు బ్రాహ్మిన్స్. నెక్స్ట్, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకే, ఈయన ఏంటంటే రేజ్డ్ వాలంటరీ కార్ప్స్. ఓకే, వాళ్ళని ఏమంటారంటే రామదండు. ఇది డీటెయిల్ గా చెప్పాలంటే ఈయనకి టైటిల్ ఆంధ్రరత్న. రిమెంబర్ దిస్, ఆంధ్రరత్న. సో ఎందుకు ఇట్లా పిలిచేవారంటే ఫస్ట్ చీరాల పేరాల మూమెంట్ గురించి తెలుసుకోవాలి. సో మళ్ళీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో మళ్ళీ 19 చీరాల పేరాల ఈ ప్లేస్ అనేది సో ఇది ఏం చేద్దాం అనుకున్నారంటే బ్రిటిషర్స్ దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నారు. ముందు పంచాయత్ కింద ఉండేది, మున్సిపల్ కార్పొరేషన్ నుండి కన్వర్ట్ చేస్తే ముందు బ్రిటిషర్స్ కి 4000 రూపీస్ వచ్చేది రెవెన్యూ కింద. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పెడితే 40,000 వస్తుంది అనమాట. సో ఇది కన్వర్ట్ చేసేసారు. ఎప్పుడు ఆల్రెడీ ద పీపుల్ దే రెసిస్టెడ్ దిస్, దే డు నాట్ వాంటెడ్ దిస్ ప్రపోజల్ పెట్టి రిజెక్ట్ చేసినా సరే ఈవెన్ బ్రిటిషర్స్ వెంట్ ఆన్, దే వెంట్ విత్ ద ప్లాన్ అండ్ దే డిక్లేర్డ్ ఇట్. కానీ ఇందులో 95% పేదవాళ్లే. ఓకే, మోస్ట్లీ వీవర్స్, చాలా పూర్ ఫార్మర్స్ ఉండేవారు అనమాట. వీవర్స్ అండ్ పూర్ ఫార్మర్స్. సో వీళ్ళు ఉన్న దానికి అంత పే చేసుకోలేకపోయారు. సో దే ఈవెన్ ఫాట్. ఇన్ఫాక్ట్ అప్పుడు ఈ చీరాల పేరాల ఏరియా యునో ఇట్ కమ్స్ అండర్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ కింద వచ్చేది. సో మెడ్రాస్ ప్రెసిడెన్సీ రూల్ చేస్తున్నది అప్పట్లో జస్టిస్ పార్టీ అనమాట. సో ఈవెన్ ఒక జస్టిస్ పార్టీ మెంబర్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ అనమాట. ఆయన కూడా రిజెక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ దీన్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సార్ లీడ్ చేశారు. ఈయన బ్రాహ్మిన్ అనమాట. సో హీ అపోజ్ దిస్ వన్ అండ్ ఇది కాస్ట్ కింద తీసుకుని ఈ బ్రాహ్మిన్ అపోజ్ చేశారని వాళ్ళకి ఇంకా నచ్చలేదు అనమాట. సో దే వెంట్ ఆన్ ఎ హెడ్, దే డింట్ లిసన్ టు ద పీపుల్స్ వాయిస్. వెంటనే అప్పుడు మూమెంట్ అయింది. ఏం చేశారంటే గాంధీజీ గారికి అపీల్ పెట్టుకున్నారు, ఇట్లా అయ్యింది ఏం చేయాలి అంటే గాంధీజీ గారు 2 ఆప్షన్స్ ఇస్తారనమాట.
ఏం చెప్పారంటే ఎయిదర్ మీరు సిటీ నుంచి బయటకు వెళ్ళిపోండి, లేదంటే మీరు కోఆపరేట్ చేయొద్దు వాళ్ళతోని, అసలు పే చేయొద్దు ట్యాక్స్ అనేది అని చెప్తారు. అప్పుడు ఈయన నాన్ వైలెంట్ గా ఏం చేద్దాం అనుకుంటారంటే సిటీ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో ఒకవేళ 15,000 మంది అక్కడ పాపులేషన్ అయితే ఆల్మోస్ట్ 13,000 మంది అవుట్స్కట్స్ లోకి వెళ్ళిపోయారు అనమాట. ఓకే, అవుట్స్కట్స్ లోకి వెళ్ళిపోయి అవుట్స్కట్స్ కి వెళ్ళి అక్కడ ఒక రామనగర్ అనేది ఒక ఏరియాని స్టార్ట్ చేసి ది స్టార్టెడ్ లివింగ్. అఫ్ కోర్స్ అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ రావడం, ఇనిషియల్ గా అసలు ఏ రెవెన్యూ లేక, శాలరీస్ లేక, జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, సో దాన్ని చీరాల పేరాల మూమెంట్ అంటారు. అది లీడ్ చేసిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు అనమాట. ఓకే, వెళ్ళని రామదండు అంటారు ఆ వాలంటరీ కాప్స్ ని. విమెన్ అరెస్టెడ్ ఫస్ట్ ఈ మూమెంట్ లో ఒక విమెన్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆమె పేరు రావూరి అలివేలు మంగమ్మ. ఓకే, రావూరి అలివేలు మంగమ్మ, మంగమ్మ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ మంగమ్మ గారు అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ నారాయణ శాస్త్రి గారు ఒక బుక్ రాశారు, చీరాల పేరాల వనవాసం అని బుక్ కూడా రాశారు దీన్ని చూసి. ఓకే, ఇది చీరాల పేరాల మూమెంట్. లేటర్ యూనో 1938లో తర్వాత మళ్ళీ ఒక ఆంధ్ర పర్సనే అక్కడ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాకి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో రావడం వల్ల దీన్ని ఇంకా ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనే డిక్లేర్ చేసింది, దాన్ని క్యాన్సిల్ చేసేసారనమాట. ఓకే, 1938లో. ఇది జరిగింది 1921లో డిక్లేర్ చేశారు. ఓకే, నెక్స్ట్ ద ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఆఫ్ హెలికాప్టర్ యాక్సిడెంట్ ఇన్ విచ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి lost his life ఏంటంటే 2009లో 2nd September. నెక్స్ట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ డిస్క్రైబ్స్ ద 12 రూల్స్ టు బి అబ్జర్వ్డ్ వైల్ అండర్టేకింగ్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ ఏంటంటే పోరుమామిళ్ళ ఇన్స్క్రిప్షన్ లో ఒక ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 12 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని చెప్పారు. పోరుమామిళ్ళ. ఓకే, పోరుమామిళ్ళ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రైజ్డ్ వీరేశలింగం యాజ్ అ సౌత్ ఇండియన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్? ఇందాక చూసాం కదా వీరేశలింగం గారిని సౌత్ ఇండియన్. సో 1956 యాక్ట్ చూసాము, విడో రీమ్యారేజ్ యాక్ట్. అలాగే సౌత్ ఇండియాలో కూడా ఒకళ్ళు ఇట్లా విడో రీమ్యారేజ్ గురించి ఫైట్ చేసింది ఎవరంటే వీరేశలింగం. ఈయన సోషల్ రిఫార్మర్. ఓకే, సోషల్ రిఫార్మర్ ఇప్పటికి చాలా మంది వచ్చారు, సో చూసుకోవాలి. సో ఎంజి రనడే గారు ఇట్లా డిస్క్రైబ్ చేశారు, హీ బిలాంగ్స్ టు బ్రహ్మ సమాజ్. ఓకే, హూ జాయిన్ ద ఫార్వర్డ్ బ్లాక్? ఆంధ్ర నుంచి సుభాష్ చంద్రబోస్ గారి ఫార్వర్డ్ బ్లాక్ 1938లో ఫామ్ అయినట్టుంది ఫార్వర్డ్ బ్లాక్. ఆంధ్ర నుంచి ఎవరంటే ముద్దూరు అన్నపూర్ణయ్య. సో మద్దూరి అన్నపూర్ణయ్య హ్యాస్ జాయిన్ సుభాష్ చంద్రబోస్. ఓకే, ఇవి క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ వచ్చేసి ఏమొచ్చినాయి మనకి? మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ హిస్టరీని కొంచెం రూలర్స్ ఇవన్నీ చూసుకుంటే విజయనగర పీరియడ్ ఒకటి. ఓకే, శాతవాహన చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. రెడ్డి రాజ్యం గురించి చాలా రిపీట్ అయినాయి. ఓకే, కాకతీయాస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే వీటి లిటరేచర్స్, పోయట్స్, ఓకే వాళ్ళ గురించి ఎక్కువ చదవండి. ఇంకొకటి ఇంకా ఇప్పుడు కొంచెం మోడర్న్ పీరియడ్కి వచ్చేసరికి మనం చూసుకుంటే రిపీటెడ్ థీమ్స్ సోషల్ రిఫార్మర్స్. ఓకే, సోషల్ రిఫార్మర్స్, అలాగే ఫారినర్స్ ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పత్రికలు, బుక్స్ అండ్ మీడియా. ఓకే, న్యూస్ పేపర్స్, ఆంధ్ర మూవ్మెంట్ అప్పుడు న్యూస్ పేపర్స్, టైటిల్స్, సోషల్ రిఫార్మర్స్ టైటిల్స్. ఓకే, మెయిన్ కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఆ అగ్రిమెంట్స్ చదవండి. శ్రీ బాగ్ ప్యాక్ట్ అని, ఓకే, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని, ఇట్లా చాలా ఉంటాయి. కొన్ని కమిటీస్ కూడా అడగొచ్చు ఈసారి కమిటీస్ కూడా. ఓకే, కమిటీస్ అడగొచ్చు. ఇది థీమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి, 1920 కోఆపరేషన్ మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, సో ట్రై టు ప్రిపేర్ అట్లీస్ట్ ఈ థీమ్స్ మీరు కొంచెం బుద్ధిజం ఇన్ ఆంధ్ర కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థీమ్స్. సో ఈ థీమ్స్ కానీ పక్కా చదివితే మనకి అట్లీస్ట్ 50 మార్క్స్ అనేది రావడం ఖాయం పక్కగా. ఓకే, ఇవి రిపీటెడ్ థీమ్స్ అనేవి వస్తాయి. అట్లీస్ట్ 50 కాకపోయినా ఎంతో కొంత కవర్ అవుతుంది. మీరు ఇవి ఈజీగా ఈ క్వశ్చన్స్ అనేవి
ఈ ఈ కొ- ఈ ఈ ఏరియాస్ అనేవి మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. మిగతాది యూపీఎస్సీలో మనం ఆల్రెడీ కొంచెం ఇది వరకు చదువుకున్నది. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.